ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరూ శుభం తెలియజేస్తూ ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇరిమియా గ్రంథం 3వ అధ్యాయం 12 అంటాడు, నేను కోపించువాడిని కాదు కృపగలివాడిని. అంటే మనం ఎంత చెడుతనం చేసినా ఎన్ని చేసినా దేవుడు సహించడానికి కారణం ఏంటంటే ఆయన కృపగల దేవుడు. కృప అంటే క్షమించే మనసు, ప్రేమించే మనసు, ఆదరించే మనసు, మనల్ని భద్రపరిచే మనసు దేవుడు మనస్సు. అలాంటి మనసున్న గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామంటే అది దేవుని కృపే. ఆయన అంటాడు, నేను కోపించువాడిని కాదు కృపగలేవాడిని. అంటే మన ఇశ్రాయేలే కానీ మనం కానీ మనం చేసిన చెడుతనాన్ని బట్టి ఆయన కోపించితే మనం ధూళితో సమానం. మనం ఏమవుతామో కూడా తెలియదు. కానీ ప్రేమగల దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కోడి తన రెక్కల కింద భద్రపరిచినట్టు నిన్ను నన్ను మనందరం కూడా దేవుడు భద్రపరుస్తున్నాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఈ మాటలు మన హృదయంలో ఉంచుకొని దేవుని పట్ల నమ్మిక కలిగి ఉందాం. ఆమేన్.